హలో అండి, ఈ రోజు మన ఇంటి స్పెషల్ మామిడికాయ సొరకాయ పప్పు. చాలా సింపుల్ గా టేస్టీగా అయిపోతుందండి. సొరకాయ మామిడికాయ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను సొరకాయని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సొరకాయని మామిడికాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత అయితే పప్పుకు పొయ్యి మీద వేసుకుందాము. పప్పు బేళ్ళలు ఇంకా ఎండుమిర్చి, ఆనియన్, టమాటో, తెల్లగడ్డ అన్నీ వేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించిన తర్వాత పసుపు, ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి మనం తాలింపుకి అయితే రెడీ చేసుకున్నాము. అదైతే పక్కన పెట్టేశాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ మొత్తం అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర అయితే లేదు మన ఇంట్లో. అదంతా ఫ్రై అయిన తర్వాత మనము పప్పులోకి అయితే వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మేము కూడా పెట్టుకొని తింటున్నాము. మామిడికాయ పచ్చడి, వాటికాయ తాలింపు, పప్పు అనమాట.